ఓ మై గుడ్నెస్, ఎలా అనిపించింది గ్లిమ్స్? బ్యాక్గ్రౌండ్ స్కోర్, స్పెషల్లీ విజువల్స్, స్టార్టింగ్ ఆ 20 seconds అదిరిపోయిందనే చెప్పాలి. కాలభైరవ గారు నిజంగా ఒక మ్యాజిక్ చేశారనే చెప్పాలి. ఒక్కసారి టీం అందరికి ఒక్క ఓ వేసుకుందామా? ఎలా అనిపించింది గ్లిమ్స్? ఓకే, ఇక్కడ గుణశేఖర్ గారి సినిమాల కోసం ఎదురు చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు ఆయన తీసిన సినిమాలు ఎంత ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు చూడాలని ఉంది. కానివ్వండి, అర్జున్ కానివ్వండి, ఒక్కడు కానివ్వండి, రుద్రమదేవి కానివ్వండి, దేనికదే సాటి అని ప్రూవ్ చేశాయి. అండ్ ఇప్పుడు సరికొత్తగా కొత్త జానర్ తోటి, కొత్త కాస్ట్ అండ్ క్రూ తోటి, కొత్త కథతోటి, రియల్ ఇన్సిడెంట్స్తో ఇప్పుడు మన సమాజంలో జరుగుతున్నటువంటి రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని సరికొత్తగా ఈ కథని తెరకెక్కించారని అయితే గ్లిమ్స్ చూస్తే అర్థమవుతుంది. శ్రీమతి రాగిణి గారు ప్రెజెన్స్ గుణ హ్యాండ్మేడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై, నీలిమా గుణ గారు ప్రొడ్యూసర్గా, ప్రవీణ్ కే పోతాన్ గారి సినిమాటోగ్రఫీలో, ప్రవీణ్ పూడి గారి ఎడిటింగ్లో, ద మోస్ట్ సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ గారి అద్భుతమైన మ్యూజికల్లో, గుణశేఖర్ గారి డైరెక్షన్లో, అండ్ అలానే సారా అర్జున్ గారిని చూసాం. అండ్ ఈవిడ పొన్నియిన్ సెల్వన్లో కానివ్వండి, నాన్నలో కానివ్వండి అద్భుతమైన క్యారెక్టర్స్ చేశారు. అండ్ అలానే విఘ్నేష్ గారు, లిఖిత గారు, పృథ్వీరాజ్ గారు, అండ్ అలానే శ్రీనికా రెడ్డి గారు. అండ్ చాలా రోజుల తర్వాత గుణశేఖర్ గారి కాంబినేషన్లో భూమిక గారిని సరికొత్త పాత్రలో చూడబోతున్నాం ఈ సినిమా ద్వారా. సో వీళ్ళందరూ కలిసి సంయుక్తంగా అందించబోతున్నటువంటి సినిమా ద వరల్డ్ ఆఫ్ యుఫోరియా. సో ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు టీం మాటల్లో తెలుసుకుందాం. ముందుగా ప్రొడ్యూసర్ అయినటువంటి నీలిమ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం. కెన్ వి హ్యావ్ అ ప్రొడ్యూసర్ నీలిమ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. గట్టిగా చప్పట్లతో నీలిమ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. Now let me invite main lead of this film విఘ్నేష్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. And now let me invite లిఖిత గారు onto the stage please. ఫెమినా మిస్ ఇండియా 2022 ఏపీగా ఈవిడని చూసాం. అండ్ అలానే పృథ్వీరాజ్ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపించబోతున్నటువంటి పృథ్వీ గారు. అండ్ అలానే now let me invite శ్రీనికా రెడ్డి గారు onto the stage please. మిస్ ఇండియా ఫైనలిస్ట్గా ఈవిడ్ని చూసాం. అండ్ ఇప్పుడు వీళ్ళందరి మ్యాజిక్ చూడబోతున్నాం త్వరలో స్క్రీన్ మీద. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ డిఓపి ఆఫ్ దిస్ ఫిలిం ప్రవీణ్ కే పోతాన్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే ఎడిటర్ ఆఫ్ దిస్ ఫిలిం ప్రవీణ్ పూడి గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ లెజెండరీ డైరెక్టర్ గుణశేఖర్ గారిని సాదరంగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ద వరల్డ్ ఆఫ్ యుఫోరియా అంటూ సరికొత్త వరల్డ్ని క్రియేట్ చేసి మన అందరికీ పరిచయం చేయడానికి గుణశేఖర్ గారు కొత్త కథతో, కొత్త కాన్సెప్ట్తో త్వరలో మన ముందుకు రాబోతున్నారు. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ నౌ చీఫ్ గెస్ట్ దాము గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే ఆ లెజెండరీ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారిని కూడా సాదరంగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హార్డీ వెల్కమ్ దాము గారికి అండ్ దిల్ రాజు గారికి. అండ్ ప్రొడ్యూసర్ నీలిమ గారిని, దిల్ రాజు గారికి, దాము గారికి బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మ్యామ్ పిక్చర్ గ్రూప్ పిక్చర్ ఫర్ మీడియా. కొంచెం అందరు సార్ మీరు మిడిల్కి వచ్చారు. యా
ఛానల్స్ కోసం. ఓకే, ముందుగా ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం నీలిమా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Hi everyone, good evening. Hope you all like the world of Euphoria. Thank you Dilraju Garu for being here and launching this. This really means a lot to me. Thank you Damodar Prasad Garu also. Um, yeah, so I just hope like all of you bless this new generation actors who we found. All of them are Telugu speaking. Although now I'm talking in English, but anyways, చక్కగా తెలుగు మాట్లాడే తెలుగు వాళ్ళు థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి అండ్ ఆల్సో యాక్టింగ్ మీద ప్యాషన్తోని మనం ఆడిషన్స్ చేసినప్పుడు వచ్చి ఈ రోల్స్ని నిజంగా బ్యాక్ ద రోల్ అంటారు కదా, అలా చేసుకున్న వాళ్ళు. సో వీ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నీలిమ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు డిఓపి ప్రవీణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. జస్ట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ సార్. వావ్, మీరు కూడా ప్రభాస్ గారిని ఫాలో అవుతున్నారా? వెరీ నైస్. ఓకే, అండ్ ఇప్పుడు ముందుగా విఘ్నేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మెయిన్ లీడ్గా కనిపించబోతున్నారు ఈయన యూఫోరియా అన్న ఫిలింలో. అందరికీ నమస్కారం అండి. నా పేరు విఘ్నేష్ గవిరెడ్డి. యుఎస్లో బ్యాచిలర్స్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ యాక్టింగ్ చేస్తుండే. సమ్మర్ కని ఇండియాకి వచ్చాను. ఫార్చునేట్లీ గుణశేఖర్ గారి కళ్ళలో పడి ఒక మీ అంత స్టేచర్ ఉన్న డైరెక్టర్తో ఇంత ఫ్రెష్ కాన్సెప్ట్ చాలా రెలవెంట్ స్టోరీ లైన్ కూడా, ఈ ఆపర్చునిటీ నాకు నిజంగా ఒక బ్లెస్సింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నన్ను నమ్మినందుకు రాగిణి గారికి అండ్ నీలిమ గారికి థ్యాంక్ యూ. మాదంతా కొత్త టీం, చాలా సిన్సియర్ ఎఫర్ట్ పెట్టి చూస్తున్నాము. మీకు నేనైతే షూటింగ్ చేసేటప్పుడు కూడా అట్లాంటి టీజర్ వదులుతారని అనుకోలేదు. మీరు కూడా ఎక్స్పెక్ట్ చేసింటారు గుణశేఖర్ గారి దగ్గర. అందరికీ నచ్చిందని కోరుకుంటున్నాను. కంటెంట్ నచ్చితే మమ్మల్ని ఇంకా ముందుకు ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. వచ్చినందుకు దామోదర్ గారికి, దిల్రాజు గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు శ్రీనికా రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Hello, hi, good evening. I'm Sai Shrinika Reddy. I finished college in US and I moved to India. And Gunashekar Garu audition undi ane annate akkadiki vellinappudu he saw my talent and he chose me for this role. Thank you so much for this opportunity. And always firsts are special for everyone, and this one is even more special for me because I'm working with a legendary director like him. And thank you for the entire team for working so hard to make this movie a success. And please, we need your blessings. And thank you. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు పృథ్వీరాజ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మై సెల్ఫ్ పృథ్వీరాజ్ అడ్డాలా. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క మీడియా వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. అండ్ గుణశేఖర్ గారు, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సచ్ అ బిగ్ ఆపర్చునిటీ. నాకు లైఫ్ లాంగ్ మీకు రుణపడి ఉంటా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. షార్ట్ అండ్ స్వీట్, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు లిఖిత గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు లిఖిత యలమంచిలి. ఐఎమ్ లిటిల్ నర్వస్ ఎందుకంటే ఈరోజు చాలా ముఖ్యమైన రోజు నా లైఫ్లో. మొట్టమొదటిగా నాకు ఈ అద్భుతమైన ఆపర్చునిటీ ఇచ్చినందుకు గుణశేఖర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ది ఎంటైర్ టీమ్, రాగిణి మ్యామ్కి, నీలిమ గారికి, యుక్త గారికి, ఎవ్రీబడి ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. ఈ సినిమాలో నేను అమృత అనే క్యారెక్టర్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ మూవీకే ఇలాంటి క్యారెక్టర్ రావడం, ఐ థింక్ ఐ కన్సిడర్ మై సెల్ఫ్ వెరీ ఫార్చునేట్ అండ్ బ్లెస్డ్. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ది యూనివర్స్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. నేను నిజంగా టీజర్ చూసి ఐ కెన్ సే ఐఎమ్ వెరీ యూఫోరిక్. ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దట్ అట్ ఆల్. నేను చాలా ఐ వాజ్ లైక్ in shock. So thank you sir for making me a part of this great film. And Dilraju sir and Damodar sir, thank you so much for being here today, and I'm really excited for this journey ahead. Thank you. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు దిస్ యంగ్ టీమ్. ఎస్, ఈ పాటకి చాలా రోజుల నుంచి వెయిట్ చేశాము ఈయన సినిమా కోసం, అండ్ ఈయన మాటలు వినడానికి, ఈయన కాన్సెప్ట్లు చూడడానికి, ఈయన క్యారెక్టర్లు ఎలా క్రియేట్ చేస్తారు అని చూడడానికి. ఎస్, నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ గుణశేఖర్ గారు. అందరికీ నమస్కారం అండి.
ముందుగా ఇక్కడ వచ్చిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు. దిల్ రాజు గారు, దామోదర్ ప్రసాద్ గారి చేతుల మీదుగా ఇది లాంచ్ అవ్వటం చాలా చాలా ఆనందం. మనం ఇంకా మాట్లాడుకుందాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. ఓకే, Q&Aలో మాట్లాడతారా? ఓకే, అండ్ ఇప్పుడు చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి దాము గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Good evening, Andy. Very happy moment for more happy because it's Guna's film, and one of the most versatile directors. చాలా మంది డైరెక్టర్లు ఒకే మోస్ట్లో సినిమాలు తీస్తుంటారు, and very few of them experiment with different genres, and that Guna is one among them. And this film too is something different from his regular films what he has made earlier, and very good visuals, చాలా బాగున్నాయి. స్క్రీన్ అందంగా ఉండాలి బేసిక్గా, ఇట్స్ విజువల్ మీడియం కాబట్టి, and all of you are looking very good in the film, and wish Guna and all the family members the best for this film. Thanks. థ్యాంక్ యూ దాము గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు దిల్ రాజు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికి నమస్కారం. గుణశేఖర్ గారు మొదటి సినిమా లాఠీ, అప్పుడు దీపక్ థియేటర్లో సినిమా చూశాను. ఆ రోజుల్లోనే ఒక ఫ్రెష్ కాన్సెప్ట్తో ఆ లైటింగ్ కానీ సౌండ్ కానీ అద్భుతంగా డిజైన్ చేసి మొదటి సినిమా చేశారు. తర్వాత ఎన్నో సక్సెస్ఫుల్ చూశారు, అప్పుడప్పుడు వచ్చే ఫెయిల్యూర్స్ని చూశాడు. సో సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫెయిల్యూర్ కామన్. ఫెయిల్యూర్ వచ్చినప్పుడే మళ్ళీ సక్సెస్ కోసం ఫైట్ చేస్తే ఆ సక్సెస్ ఇచ్చే కిక్కే వేరేలాగా ఉంటుంది. సో అది మా అందరికీ ఎక్స్పీరియన్సే. సో ఈ గుణశేఖర్ గారికి మళ్ళీ లాఠీ తర్వాత టోటల్గా కాంట్రాస్ట్, ఇప్పటి వరకు వారు చెయ్యని అటువంటి సినిమా. ఇందాక గ్లిమ్స్ చూస్తే అర్థమైంది, యూపోరియా ఏదైతే వరల్డ్ మనకు చూపించాడో ఈరోజు యూత్లో ఉన్న కల్చర్ని తీసుకున్నట్టు అనిపించింది. స్టోరీ ఏంటో నాకు ఐడియా లేదు, బట్ చూస్తుంటే అర్థమైంది. ఈరోజు నైట్ లైఫ్ కానీ, ఆ డ్రగ్స్ కానీ, సో ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్స్లు కానీ అవన్నీ చూసి యూత్ మీద తీసినట్టుగా ఆ వరల్డ్ కనిపిస్తుంది. సో ఆల్ ది బెస్ట్ గుణశేఖర్ గారు అండ్ నీలిమా అండ్ న్యూ టీమ్. ఇప్పుడే అడిగాను చంటి గారు అబ్బాయి ఉంటగాను. సో చంటి అడ్డాల గారి అబ్బాయి అట్లా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. మీ నాన్న అసలు ఆల్రెడీ ఒక లెజెండరీ ప్రొడ్యూసర్ అండ్ ఆర్ట్ డైరెక్టర్. సో అండ్ న్యూ బాయ్ అండ్ గర్ల్స్, ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. సినిమా ఇండస్ట్రీలోకి వస్తున్నారు, గుడ్ సక్సెస్ అవుతూ ముందుకెళ్తూ ఉంటారు. సో సక్సెస్ కోసం ప్రయత్నం చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలానే టీం అందరినీ కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫర్ ఫోటో ఆప్. ఈ మెయిన్ లీడ్స్కి గ్యాంగ్స్ ఉన్నారు, 4 గ్యాంగ్స్. సో వాళ్ళందరినీ కూడా వేదిక మీద ఫోటో ఆప్ కోసం జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యంగ్ టీమ్, సో నిజంగా యంగ్ టీనేజర్స్ అందరినీ తీసుకొని అండ్ యంగ్ ప్రొడ్యూసర్ కూడా. సో వీళ్ళందరినీ యుఫోరియా అంటూ కొత్త వరల్డ్ క్రియేట్ చేయబోతున్నారు. యా, థ్యాంక్ యూ టు ఆల్ ద టీమ్. ప్లీజ్ మీ సీట్స్లో కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అండ్ గుణశేఖర్ గారిని, నీలిమా గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దాము గారికి, దిల్ రాజు గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ గ్రేసింగ్ ఆర్ ఈవెంట్. గుణ హ్యాండ్మేడ్ ఫిలిమ్స్ బ్యానర్పై నీలిమా గుణ గారు ప్రొడ్యూస్ చేస్తూ, ప్రవీణ్ కే పూడి గారు ఎడిటింగ్లో అండ్ అలానే గుణశేఖర్ గారి డైరెక్షన్లో యుఫోరియా అని త్వరలో చూడబోతున్నాం. యా, ఒక 2 చైర్స్ వేరా అండి పైన.
గుణశేఖర్ గారు. సార్ నమస్కారం అండి. అలాగే అందరికీ నమస్కారం అండి. మళ్ళీ మరొకసారి దిల్ రాజు గారికి, దామోదర్ ప్రసాద్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. సో యూఫోరియా ఇది యాక్చువల్గా అందరూ కొత్త వాళ్ళతోటి ఆల్మోస్ట్ 90% కొత్త వాళ్ళు ఉన్నారు. ఒక 10% మాత్రం 1-2 సినిమాలు చేసి ఇప్పుడు అప్కమింగ్ స్టేజ్లో ఉన్నవాళ్ళు. సో వాళ్ళందరితోటి అంటే కథను బేస్ చేసుకొని చేయాలనే సంకల్పంతో దీన్ని దాదాపు ఒక సంవత్సరంన్నర క్రితం మొదలుపెట్టాం. 6 months ఒక ప్రీ ప్రొడక్షన్ అంతా చేసి వర్క్షాప్లు అన్నీ చేసి ఇప్పుడు మీకు పరిచయమైన వీళ్ళందరినీ కూడా ఆడిషన్స్ ద్వారా సెలెక్ట్ చేసి వాళ్ళందరినీ కూడా వర్క్షాప్స్ కండక్ట్ చేసి షూటింగ్ చేయడం జరిగిందండి. ఇంకా అంటే ఇప్పటికి 60% అయింది, ఇంకా 40% బ్యాలెన్స్ ఉంది. సో అందుకని ఇది టూ ఎర్లీ సినిమా గురించి ఎక్కువ చెప్పడానికి. ఇది యాక్చువల్గా ఫస్ట్ అసలు యూఫోరియా అనేది ఇంకా జనంలోకి రీచ్ అవ్వలేదు. సో ఒక్కసారి యూఫోరియా అంటే ఏంటి పరిచయం చేద్దాం అనే ఉద్దేశంతో ఈ గ్లిమ్స్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందండి. సో ప్రస్తుతానికి అది. సార్ గుణశేఖర్ గారు, సార్ అంటే ఇప్పటివరకు ఒక హిస్టారికల్ స్టోరీస్ అండ్ హై బడ్జెట్ కాంబినేషన్స్ మూవీస్, టెక్నికల్గా హై స్టాండర్డ్స్ ఉన్న మూవీస్ చూసాం మీ నుంచి. ఫస్ట్ యూఫోరియా గ్లిమ్స్ చూడగానే మీరు ఇంత కాంటెంపరీ సబ్జెక్ట్ని డెలివరీ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే విజువల్స్ కానీ ఇప్పుడు ఎవ్రీడే న్యూస్లో చూసే కంటెంట్ అంతా గ్లిమ్స్లో కనిపించింది. ఈ మత్తు పదార్థాలు కానీ, ఈ నైట్ పార్టీస్, లేకపోతే బిగ్గెస్ట్ ఇష్యూ మన ఇండియా ఫేస్ చేస్తున్న బిగ్గెస్ట్ ఇష్యూని అడ్రస్ చేస్తున్నారు. ఎక్కడైనా మన కలకత్తా ఇష్యూ చూసాం, ఎంత ఇండియా మొత్తం రగిలిపోయింది. సో మీరు అంటే బాలరామాయణం తర్వాత మళ్ళీ ఇంతమంది కొత్త వాళ్ళతో పనిచేయటం ఇదే ఫస్ట్, ఇదే తర్వాత ఇదే ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది? అంటే ఏమి అంటే ఒక సామాజిక బాధ్యత కనిపిస్తుంది సినిమాలో. మీరు మత్తు ఈ పదార్థాలు ఇవన్నీ కనిపిస్తున్నా సరే ఒక సోషల్ ఇష్యూని అడ్రస్ చేశారు కదా. మీరు ఎంతవరకు ఈ సబ్జెక్ట్లోకి వెళ్ళటానికి ట్రై చేశారు? అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇలాంటి సబ్జెక్ట్తో ప్రయత్నం చేయాలన్న థాట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మీకు? అదే అండి, ఇందాక దిల్ రాజు గారు చెప్పినట్టు నా మొదటి సినిమా లాఠీకి కూడా ఆల్మోస్ట్ చాలామంది కొత్త వాళ్ళతోటే చేశానండి. ప్రశాంత్ కూడా ఫస్ట్ తెలుగు సినిమా అదే, అప్పుడే తమిళ్లో కూడా వస్తున్నాడు. సో అంటే ఇది యాక్చువల్గా కొత్త వాళ్ళతో చేద్దామా పాత వాళ్ళతో చేద్దామా అనే కాన్సెప్ట్ కాదండి. అంటే ఈ కథ నన్ను చాలా చాలా ఇన్స్పైర్ చేసింది. సో నాకు అంటే మేజర్గా ఒక 2 సంఘటనలు బాగా మూవ్ చేశాను నన్ను. సో వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకొని కథ రాయటం మొదలెట్టాక కేవలం ఆ 2 సంఘటనలే కాదు, ప్రతి వారం అలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఈ రోజున మీరే అన్నట్టు సొసైటీలో. సో ఇది అంటే కరెక్ట్గా చెప్పదగ్గ కథ ఇప్పుడు నీడ్ ఆఫ్ ది అవర్ అనిపించింది. సో అలా అదే సంకల్పంతో కథ రాయటం జరిగాను. అదే రాస్తున్న కొద్దీ నేను బేస్ చేసిన ఈ 2, బట్ ప్రతి జరిగే దాంట్లో ఇదే సిమిలారిటీగా ఇలాగే జరుగుతున్నాయి. సో దాంతో నాకు ఇది రైట్ టైం ఈ కథను ఇప్పుడు తీయడానికి అనిపించి ముందు ఎప్పుడు ఫ్యామిలీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ నీలిమతో చెప్పగానే తను బాగా అంటే కరెక్ట్ అయిన అంటే సోషల్ సినిమా వసం మీరే అన్నట్టు దాదాపు రుద్రమదేవి శాకుంతలం ఓ 10 years అయిపోయింది ఈ రెండింటికే. సో మళ్ళీ సోషల్ చేస్తున్నప్పుడు ఇది చాలా బాగుంది నాన్న, బాగా స్ట్రైకింగ్గా ఇప్పుడు తీయాల్సిన సబ్జెక్ట్, దట్టు యూత్ కంప్లీట్గా అంటే యూత్కి చెప్పాల్సిన ఒక కథ అనిపించింది. సో అని వాళ్ళు కూడా చాలా ఇన్స్పైర్ అవ్వటం. సో దాంతో రాస్తున్నప్పుడు వాళ్ళు కూడా కథలో పార్టిసిపేట్ చేయటం, వాళ్ళ పర్స్పెక్టివ్ ఓకే ఇప్పుడున్న గర్ల్స్ కానీ బాయ్స్ కానీ వాళ్ళ మెంటాలిటీ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో వాళ్ళు నాతో మళ్ళీ డిస్కస్ చేయటం. సో ఇలాగా ఈ కథని తయారు చేసి అప్పుడు ఆడిషన్స్ మొదలుపెట్టి అంటే టోటల్గా క్యారెక్టర్కి ఎవరు సూట్ అవుతారో వాళ్ళే. నాకు ఇందాక మీరు దిల్ రాజు గారు పరిచయం చేశారు అడ్డాల చంటి కొడుకని. నాకు అడ్డాల చంటి కొడుకని కూడా తెలియదు. వచ్చాడు, బాగుండి అతని కళ్ళే చాలా బాగా నచ్చాయి. అతను నేను విలన్ క్యారెక్టర్ కనుక్కున్నాను. అలాగే విఘ్నేష్, తను యూఎస్లో చాలా మంచి
యూనివర్సిటీలో చదివాడు యాక్టింగ్ కోర్స్ కూడా. సో తన్ని యాక్చువల్లీ ఫస్ట్ జూమ్లోనే ఆడిషన్ చేయడం జరిగింది. తర్వాత అతను ఇండియాకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 2-3 ఆడిషన్స్ తోటి అలాగా ఇందాక నీలిమ చెప్పినట్టుగా వీళ్ళందరూ కూడా క్యారెక్టర్స్ని బాగా అంటే ముందు బాగా వాళ్ళు కథకు కనెక్ట్ అయిపోయారు. అరే ఇది బాగుంది సార్, ఇదని చెప్పి ఇప్పుడు జరుగుతుంది ఇదే, మా ఫ్రెండ్స్ ఇదే, మా ఫ్రెండ్స్ బ్యాచ్లో జరిగింది సార్, మా పక్కింట్లో జరిగింది, ఇవన్నీ వాళ్ళు చాలా రిలేట్ అయిపోయారు. రిలేట్ అయిపోయి వాళ్ళందరూ డెపిక్ట్ చేసిన విధానం కూడా అంటారంటే అంటే ఏదో ఒక సినిమాటిక్గా కాకుండా వెరీ రియలిస్టిక్ వేలో వాళ్ళు పోర్ట్రేట్ చేయడం జరిగింది. సో అది ఒక అప్డేటెడ్ వర్షన్ కనిపిస్తుంది సార్ మీలో ఈ సినిమా చూసిన తర్వాత. ఒక సింబల్ ఒకటి కనిపిస్తుంది, స్టాప్ రేపింగ్ అని, ఒక హ్యాండ్ సింబల్. ఎక్స్ట్రాడినరీ సార్, చాలా చాలా బాగుంది. అదే సార్ ఇది ప్రజెంట్ సొసైటీలో బర్నింగ్ ఇష్యూ, బట్ ఇది డీల్ చేయడానికి డెఫినెట్గా ఒక చాలా బ్యాలెన్సింగ్గా డీల్ చేయాలి ఈ ఇష్యూని. దీంతోపాటు ఈ ఇష్యూని రేజ్ చేస్తున్నప్పుడు దీనికి ఒక సొల్యూషన్ కూడా ఏదైనా చూపించే అవకాశం ఉందా ఈ సినిమాలో? అంటే జరుగుతున్న ఇష్యూని చూపించడం ఎవరికైనా నో ప్రాబ్లం, చూపించేస్తారు, బట్ సొల్యూషన్ చూపించింది ఈ సినిమాకున్న అర్థం ఏంటి? సో సినిమాలో సొల్యూషన్ ఏమైనా చూపిస్తున్నారా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్యూ బేస్డ్ ఫిలిం కాదండి ఇది, అది కానే కాదు. ఇది ఎంతకీ అంటే మీకు ఇప్పుడు గ్లిమ్స్లో ఏంటనే ఒక వరల్డ్ ఆఫ్ యూఫోరియా పేరుతో అసలు యూఫోరియా ఏంటనేది పరిచయం చేయడం జరిగింది తప్పితే సొసైటీలో ఏం జరుగుతున్నాయి, ఇప్పుడు మన సిటీ కల్చర్ ఎలా ఉంది, ఇప్పుడు నైట్ లైఫ్ ఎలా ఉంటుంది, ఎంత ఫాస్ట్ కల్చర్ ఎలా ఎంతగా ఎదిగిపోతున్నాం, ఎంత స్పీడ్గా ముందుకెళ్ళిపోతున్నాం అనేది మీకు చూపించడం జరిగింది తప్పితే ఇప్పుడు ఇందులో జరిగిన సంఘటనల మీద ఒక ఇష్యూ, ఒక పోరాటం, ఒక ఇది కాదండి, దాన్ని మించి ఉందండి. అంటే ఇది యాక్చువల్గా కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ అడాలసెంట్ ఏజ్, పేరెంటింగ్, వీటి మీద బేస్ చేసిన కాదండి అది. ఇది మీ స్టైల్ ఆఫ్ మేకింగ్ కాదు కదా సార్, ఫస్ట్ టైం మీరు ఇలాంటి అటెంప్ట్ చేస్తారు అంటే ఒకటేనండి, నేను ఎప్పుడు నాకంటూ ఒక స్టైల్ ఉందని అనుకోను, కథను బట్టే నా స్టైలు అడాప్ట్ అవుతుంటుంది. సో ఈ కథకి ఇలా కావాలి, ఇప్పుడున్న యూత్ వాళ్ళ మైండ్ సెట్కి తగ్గట్టుగా స్టోరీ టెల్లింగ్ కానీ, నెరేటివ్ కానీ, విజువల్స్ కానీ, డైలాగ్స్ కానీ, ఇవన్నీ కూడా ఈ కథ ఇప్పుడు కుర్రాళ్ళ మీద తీస్తుంది కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా డిపిక్ట్ చేయడం జరిగింది తప్పితే ఇది నా స్టైల్ ఇప్పటివరకు ఉన్న స్టైల్ని మారుద్దాం అలా ఏమీ అనుకున్నది కాదండి. అంటే అంటే మీకు ఇప్పుడు ఒక హిట్ అనేది కమర్షియల్, అంటే ఒకప్పుడు గుణశేఖర్ గారు అంటే ఒక బిగ్గెస్ట్ కమర్షియల్ డైరెక్టర్, అంటే మీకున్న ఈ ప్రజెంట్ టైంలో మీకు ఒక కమర్షియల్ హిట్ అనేది కావాలి సార్ డెఫినెట్. అంటే ఇది ఒక రకంగా ఒక ఎక్స్పెరిమెంట్, ఒక రిస్క్ అని ఏమైనా అనిపించలేదు ఇలాంటి సబ్జెక్ట్ చూస్ చేసుకున్నప్పుడు? నాటకాలండి, నాకు తెలిసి దీన్ని మించిన కమర్షియల్ సబ్జెక్ట్ ఇంకోటి లేదనిపించింది. ఎందుకంటే ఇప్పుడు జనం అందులో ఇప్పుడు జనంలో వచ్చిన మార్పు కంటెంట్ ఓరియంటెడ్, అందులో సూపర్ స్టార్ ఉన్నాడా, న్యూ కమర్ ఉన్నాడా, తెలుగా, మలయాళమా, హిందీయా, బౌండరీస్ ఏమీ లేవు, మీరు మంచి కంటెంట్, స్ట్రాంగ్ కంటెంట్ జెన్యూన్గా చెప్పండి అని ఇప్పుడు వాళ్ళు ఎన్నో ప్రూవ్ చేశారు. ఆ సపోర్ట్ తోటే నేను ఈ కథను నమ్మి దీనికి కూడా ఇప్పుడు మా ఓన్ ప్రొడక్షన్ ఇది, బడ్జెట్ కూడా ఎంత పెట్టుకోలేదండి దీని అంటే కథ అంటే అంత పొటెన్షియల్ నేను దీంట్లో చూశాను. ఇది చాలా కమర్షియల్గా ఉంటుంది, చాలా పెద్ద కమర్షియల్ సక్సెస్ అవుతుందనే అంత నమ్మకంతో తీయడం జరిగిందండి. సార్ మీ నుంచి మొన్నటి వరకు శాకుంతలం వరకు గుణ టీమ్ వర్క్స్ నుంచి వచ్చాయి మీ బ్యానర్ నుండి. ఇప్పుడు చూస్తే గుణ హ్యాండ్మేడ్ ఫిలిమ్స్ అని పెట్టారు, అంటే బ్యానర్లో ఆ చేంజ్ అయింది, టీమ్ వర్క్స్ తీసేసి హ్యాండ్మేడ్ ఫిలిమ్స్ అని పెట్టారు. అంటే ఇప్పుడు టెక్నాలజీ ఏ రేంజ్కి వెళ్ళిపోయాం, ఏఐకి వెళ్ళిపోయాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏ రోజుకి ఎంత మనం టెక్నికల్గా అడ్వాన్స్డ్ అయిపోయినా సరే ఏ రోజుకైనా చేతి కార్మికులకి ఉన్న విలువ ఎప్పుడు పోదు, దాని వాల్యూ దాందే ఒక క్రాఫ్ట్స్మెన్షిప్కి. అలాగే నాకు ఈ పర్టికులర్ కథని చాలా ఆర్గానిక్గా చాలా ఇదిగా చెప్పాలనిపించింది. అంటే దీంట్లో ఎటువంటి మీకు అన్ని రియలిస్టిక్ లొకేషన్స్, మీకు సీజీలు కూడా ఉండవండి. అంటే ఈ కథను బట్టి మీకు ఆల్మోస్ట్ 0 సీజీ అయి ఉంటుంది. సో అంటే కథని కథగా తీయడం అంటే ఆల్మోస్ట్ చేత్తో తీసిన ఒక సినిమా లాంటిది అనమాట. అది డెపిక్ట్ చేయాలి ముందు అని చెప్పి, అంటే ఇలాంటి కథల్ని గుణ హ్యాండ్మేడ్ ఫిల్మ్స్ అని తీస్తే బాగుంటుందని చెప్పి ముందు బ్యానర్ పేరు కూడా రాయడం జరిగింది. సార్ ప్రొడ్యూసర్ గారు నీలిమ గారు హాయ్ అండి.
ఈ సినిమా 60% అయిపోయింది, ఇంకో 40% ఉందన్నారు. ఈ ఇయర్ ఎండింగ్ లోపు రిలీజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేదంటే నెక్స్ట్ ఇయర్ ఉంటుందా? ఎర్లీ 2025 అండి, ఫెబ్ టైం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. గుణశేఖర్ గారు, సో మీ టైం లైన్లో అంటే ఒక లాస్ట్ 15 years వెనక్కి వెళ్తే యూఆర్ వన్ ఆఫ్ ద అన్కన్వెన్షనల్ డైరెక్టర్. అంటే ఒక టెక్నాలజీ రిలేటెడ్ కానీ ఏదైనా సరే మీరు చాలా కొత్తగా ఇంప్లిమెంట్ చేశారు ఈ సినిమాల్లో. ఇప్పుడు ఈ సినిమాకి వచ్చేటప్పటికి దెర్ ఆర్ మోర్ ఆఫ్ ఈడియమ్స్ అండ్ లీక్ లైట్స్ అండ్ మోడర్న్ ఆర్ట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో మీ దృష్టిలో న్యూ ఏజ్ సినిమా అంటే ఏంటి సార్ అసలు? అంటే ఒక అడ్వాన్స్మెంట్, టెక్నాలజీలో వస్తున్న అడ్వాన్స్మెంట్ని వాడుకొని కొత్త కథల్ని కొత్తగా చెప్పటమేనండి. అలాగే చేయడం జరిగింది ఇది. అంతే తప్పితే న్యూ ఏజ్ ఫిలిం, న్యూ ఏజ్ టెక్నాలజీ అంటూ ప్రత్యేకంగా ఉండదు. ఉన్నదాన్ని ఇప్పుడు ఈ రోజునే వస్తుంది. ఇప్పుడు ఇందాకే చెప్పినట్టు ఇప్పుడు ఏఐ ఎక్కువ వాడుతున్నారు. ఇప్పుడు ఇదివరకు సీజీలు మనకి ఏఐ టెక్నాలజీ రాకముందు సీజీఎల్ కొంచెం కష్టంగా ఉండేది. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత కొంతది అడాప్టేషను, అదొక అడ్వాన్స్మెంట్ ఉపయోగపడుతుంది. సో అలాగా ఇప్పుడు ఉన్న అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా దీంట్లో సీజీలే లేవు కానండి, టెక్నికల్గా చాలా హై స్టాండర్డ్లో, అంటే మీరు చూస్తే ఊరికనే డ్రోన్లే కూడా కాదండి, ఎఫ్పివి ఎక్విప్మెంట్లే వాడాం. సో నాకు అందుకనే దీనికి కొత్త టెక్నీషియన్స్ని కూడా, ముఖ్యంగా ప్రవీణ్ కే పోతన్ అనే ఒక డిఓపిని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. అంటే ఈ కథని నేను ఎంత కొత్తగా చూడాలో ఒక కొత్త కెమెరామెన్ అయితే ఇంకా కొత్తగా చూస్తాడని చెప్పి అతనికి ఇది ఫస్ట్ ఈ సినిమాతో అతను ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. తను ఇదివరకు పిఎస్ వినోద్, రత్నవేలు గారి దగ్గర వర్క్ చేశాడు. సో అలాగా ఆ టీం అందరినీ కూడా ఒక కొత్త వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేస్తూ నన్ను నేను కొత్తగా ప్రజెంట్ చేసుకోవడం కూడా ఈ కథకు అవసరం అనిపించిందండి. సార్ ఎంతవరకు అప్గ్రేడ్ చేసుకోగలిగారు ఈ కథనాల విషయంలో? అంటే మీ ప్రీవియస్ ఫిలిమ్స్ రిజల్ట్స్ బేస్ చేసుకున్నా లేదంటే సినిమా రిజల్ట్స్కి మనం తీయడానికి ఏం సంబంధం ఉండదు సార్. సినిమా రిజల్ట్ అనేది మన చేతుల్లో ఉండదు. మనం సిన్సియర్గా మన ఎఫర్ట్ పెట్టామా లేదా. ఈ రోజుకి నేను ధైర్యంగా కూర్చొని నేను ఇంకొక సినిమా ప్రొడ్యూస్ చేస్తూ డైరెక్ట్ చేయగలుగుతున్నానంటే ఎప్పుడు నా ఎఫర్ట్లో లోపం లేదు. ఆ నమ్మకంతో ముందుకు వెళ్తుంటాం. సో అలాగే మన పని మనం చేసుకుంటూ పోవటమే. రిజల్ట్ అనేది జనం ఇస్తారు, వాళ్ళకి నచ్చితే చూస్తారు, నచ్చకపోతే తిరస్కరిస్తారు. దాన్ని బట్టి కొత్త పాటలు నేర్చుకొని ఇంకా కొత్తగా ఏం చెప్పాలి, ఇంకా జనాలకి ఏం ఆశిస్తున్నారు, ఇంకా ఎంత కొత్తగా చెప్పాలనే ప్రయత్నంలో ముందుకు వెళ్ళానండి. సార్ గుణశేఖర్ గారు, ఇక్కడ సార్ 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 ఒక పక్క చిరంజీవి గారు, మహేష్ బాబు గారు పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద పెద్ద స్లామ్, అట్లాగా ఒక చార్మినార్ సెట్ చూడాలన్నా, ఒక మధుర మీనాక్షి టెంపుల్ చూడాలన్నా, అరే గుణశేఖర్ గారి సెట్కి వెళ్తే సరిపోతుంది అన్నంత పెద్ద యుఫోరియా ఉండేది మీకు, రైట్? అలాంటి టైంలో ఇప్పుడు మీరు ఒక కొత్త వాళ్ళతో అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళకి ఒక 25 ఏళ్ల కిందట వేరు, కానీ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది సార్ ఆ వేరియేషన్? చాలా బాగుంది సార్. వీళ్ళందరితో పనిచేస్తుంటే మళ్ళీ నన్ను నేను కొత్తగా జనాలకు ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నంత ఆనందంగా ఉంది, అంత ఎనర్జీగా ఉంది. నిజంగా అదే యూఫోరిక్ ఇప్పుడు ఫీల్ అవుతున్నాను నేను. ఎవ్రీడే అసలు షూట్ చేస్తుంటే మామూలు ఉత్సాహంగా లేదు. ఇంకా ఇప్పుడు 40% బ్యాలెన్స్ ఉంది. ఈ కుర్రాళ్ళకు కొందరికి గెడ్డాలే పెరగాలి, అంటే వాళ్ళకి టీనేజ్ పార్ట్, ఎడాల్సెంట్ ఏజ్ పార్ట్ తీయడం జరిగింది. వాళ్ళ కొద్ది టైం ల్యాబ్స్లో గెడ్డాలు పెరగాలన్నమాట. దానికోసం వెయిట్ చేస్తున్నాను, లేకపోతే ఆ 40% కూడా తీసేసేవాడిని. అంత ఉత్సాహంగా ఎప్పుడెప్పుడు షూట్ చేద్దాం, ఎప్పుడెప్పుడు, ఎందుకంటే ఇది వేరండి. ఇది ఇచ్చే ఎనర్జీ కానీ యూఫోరియా అనేది నిజంగా నాకు చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. సూపర్. అయితే ఫస్ట్ మన గ్లిమ్స్ చూసినప్పుడు సార్, ఫస్ట్ షాట్ అంటే ఏదో తీసుకోగానే ఒక డ్రగ్ తీసుకోగానే అమ్మాయి అలా వెళ్ళినట్టు, యాక్చువల్లీ మీకు నాకు తెలిసి అలవాట్లు లేవు వీటికి సంబంధించి. అంటే వీటికి సంబంధించి మీరు ఎవరి ద్వారా అంటే ఎలా తెలుసుకున్నారు? ఈ పిల్లలు ఏమైనా చెప్తున్నారు? ఏదైనా ఈ రోజుల్లో R&D అండి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, దేనికైనా సరే. సో అలాగే అంటే మనకి ప్రతిదీ అలవాటు ఉండాల్సిన అవసరం లేదండి. నా ఉద్దేశం మిస్టరీలు కూడా తెస్తాం. ఇప్పుడు అలా మనకి తెలిసిన జాబ్ అని కాదు కదా. సో అలా ప్రతిదీ తెలుసుకొని ఒక డ్రగ్ అడిక్ట్స్ తాలూకు మైండ్ సెట్ అలా ఉంటుంది. దట్టు ఇప్పుడు తెలుసుకోవడానికి ఎక్కువ వీలుంది. యూట్యూబ్లో అవి చూస్తే చాలా స్టన్నింగ్ విజువల్స్ ఉన్నాయి. ఇంకా యాక్చువల్గా అయితే నేను తీసిన 60%లోనే మీకు ఆల్మోస్ట్ 2 minutes దగ్గర చూపించారండి. యాక్చువల్గా ఈ దీంట్లోనే మీకు 4-5 minutes చూపించేంత మెటీరియల్ ఉంది నా దగ్గర. అంటే అంత
ఇంట్రెస్టింగ్గా అంత కంటెంట్ ఉందండి. యాక్చువల్లీ ఇది కరెంట్ అఫైర్ కాబట్టి అందరికీ కూడా కనెక్ట్ చేసుకునే ఒక వెసులుబాటు కూడా ఉంది కథలోకి ఈజీగా మనం తీసుకెళ్లే అదే యుఫోరియా అనగానే రకరకాల అర్థాలతో వాడుతుంటారు సార్. ఆడు పిచ్చి పిచ్చిగా యుఫోరియా వచ్చిన వాళ్ళ బిహేవ్ చేస్తున్నాడు అంటే ఏదైనా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వాడతాం మనం యుఫోరియా. అందుకని ఈ యుఫోరియాలో కూడా మీ టైటిల్ చూస్తే అది ఫామ్ లేదు అన్నట్టుగా ఉండినట్టు. కరెక్ట్ అండి, కరెక్ట్. అంటే మీ యుఫోరియాలో ఏముండబోతుంది అంటే ఎగ్జాక్ట్ యూఫోరియాకి మీనింగ్ నేను ఈ కథ కనుక్కొని పెట్టిందండి భావోద్వేగాలు, ఒక అతి భావోద్వేగాలు, ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్, అదుపు చేసుకోలేని భావోద్వేగాలు, అదుపు చేసుకోలేని ఉల్లాస ఉత్సాహాలు యూఫోరియా. గుణశేఖర్ గారు సార్ ఇక్కడ సార్ గ్లింప్స్ చూస్తే డిఫరెంట్ ఉన్నాయి. అంటే మీ నుండి ఎక్స్పెక్ట్ చేయలేదు, మీ ఫిల్మోగ్రఫీ చూస్తే అందు నుంచి ఇలా వస్తాయి అనుకుని షూట్ చేసింది. కానీ ఇప్పుడు ఏది చెప్పినా సమాజంలో మీరు పేరెంటింగ్ గురించి డిస్కస్ చేస్తున్నాను స్టోరీ అంటున్నారు. పేరెంటింగ్ పిల్లలని ఇప్పుడున్న సిచ్యువేషన్స్ భయంకరంగా ఉన్నాయని అందరికీ తెలుసు, కానీ అది మనం బయటకి ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నాం. ఏదో సోషల్ మీడియాలోనే ఎక్కడో చూస్తారు, కానీ ఇలాంటి సోషల్ ఫార్మేట్ సినిమా ఫార్మేట్లో ఎక్కువగా చూడలేరు. పేరెంటల్ ఇష్యూ ఇవి ఉంటాయి. సో మీరు ఎంత చెప్దామన్నా, సోషల్ మెసేజ్ ఎంత చెప్దామన్నా 70% 30% అంటే ఆ క్యారెక్టర్కి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు క్యారెక్టర్ యొక్క ఆర్క్ చూపించడానికి వస్తుంది. సో ఇది నెగిటివ్ ఎక్కువ వెళ్తాయి కదా. మీరు ఎంత లాస్ట్లో ఒక 10 minutes 15 minutes చెప్పినా సరే ఈ నెగిటివ్ ఇవన్నీ ఎక్కువ వెళ్తాయి కదా, సమాజంలో ఎలా ఉంటుందండి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇది మెసేజ్ అయితే చెప్పదలుచుకోలేదండి. ప్రీచింగ్ అసలు ఉండదండి. అంటే మనల్ని మనం ప్రశ్నించుకునేలా ఉంటుంది. ఎడవలసిన ఏజ్ అనేది 13 to 19 years. ఆ టీనేజ్ చాలా అంటే ముఖ్యమైన దశ. మనం ఆ దశలో మన చదువు సంస్కారాలే మనల్ని ఒక వ్యక్తిత్వ వికాసం వైపు ఒక నిర్మింపజేస్తాయి. అదే మన జీవితం. అక్కడ మనం ఏదైతే తయారవుతామో అదే మన రెస్ట్ ఆఫ్ లైఫ్. సో దాంట్లో మిమ్మల్ని మీరు నియంత్రించుకోలేని, మీకు చదువు లేకపోయినా, సంస్కారం ఇంట్లో నేర్పాల్సిన సంస్కారం నేర్పలేకపోయినా అది మీ మీద ఎలా ప్రభావం చూపిస్తుంది, దానికి నువ్వెంత బాధ్యుడివి, దాన్ని నువ్వు నియంత్రించుకోవటం ఎలాగా, ఇదే పేరెంటింగ్ యాంగిల్లో. సో మన జీవితంలో మనం ఎన్నో గోల్స్ ఉండొచ్చు. ఇప్పుడు పిల్లలు విననంత అడ్వాన్స్డ్ అయిపోవచ్చు. మన జనరేషన్లో కంట్రోల్ చేయదగ్గ పిల్లలు కాదు ఇప్పుడు. బట్ అయినప్పటికీ పేరెంటింగ్ అనేది చాలా చాలా అవసరం ఆ దశలో. అట్ ది సేమ్ టైం ఇప్పుడు మన పాత జనరేషన్లో పేరెంట్స్ కంటే ఇప్పుడు స్వేచ్ఛ పేరిట, వాళ్ళకి ఫ్రీడమ్ పేరిట, ఫ్రెండ్లీ నేచర్ పేరిట ఎక్కువ స్వేచ్ఛనిచ్చేస్తున్నారు. అది కరెక్ట్గా వాడుకోవట్లేదు. అది మితిమీరిపోతుంది. ఆ మితిమీరిపోయినప్పుడు మన సంస్కారంగా మన మంచి ఫ్యామిలీలోనే మంచి విద్యాబుద్ధులు ఉన్న కుటుంబంలోనే పుట్టిన వాళ్ళు కూడా తప్పుదారి ఇప్పుడు ఏదైతే మనం చెప్తున్నామో అది కంట్రోల్ చేసుకోకుండా తప్పుదారి పట్టినప్పుడు మామూలు ఎఫెక్ట్ అవుతుంది. అతను ఒక్కడే కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరిది, ఆ కుటుంబానిది, ఆ చుట్టుపక్కల ఉంది, అట్ ది సేమ్ టైం సొసైటీ. ఆ ఇంపాక్ట్ సొసైటీ మీద కూడా పడుతుంది. సో ఇలాగా ఇంక్లూడింగ్ సొసైటీ కూడా ఒకసారి ఇది కదా జరుగుతుంది అంటే మనం ఇప్పుడు ఎంతో ఎదిగిపోతున్నాం. భారతదేశం బ్రహ్మాండం పెరిగిపోతుంది, యువత చాలా అద్భుతంగా పెరిగిపోతుంది. సో కల్చర్ పెరిగిపోతుంది, మితిమీరిన కల్చర్ ఇంకా పెరిగిపోతుంది, స్వేచ్ఛ పెరిగిపోతుంది. వీటి మధ్య నియంత్రణ అనేది, చదువు సంస్కారాలు అనేది మనకి ఇంట్లోంచి చెప్పాలి. సో ఈ కాన్సెప్ట్లో మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇది మనం దాటకూడదే, ఇది కదా మన బాధ్యత అని ఎవరికి వాళ్ళ బాధ్యతను గుర్తు చేసేలా ఉంటుంది తప్పితే ఇది అని నేను ఎవరికి ఉపదేశించరండి. ఒకసారి అర్థంలా పెడతాను, అది రిఫ్లెక్ట్ అవుద్ది, అది మనల్ని మనం చూసుకున్నట్టు ఉంటుంది సినిమా అంతే. సో ఈ కథ రాయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? అంటే ఏమైనా కొన్ని చూసిన ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? లేదు అంటే లేదు, ఏదో చెప్పాను, టోటల్ ఫిక్షన్. 2 చాలా భయంకరమైన ఇన్సిడెంట్లు, వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. అదే రాసేటప్పుడు ఆ 2 నన్ను డ్రైవ్ చేసే రాయడానికి. బట్ రాయడం మొదలెట్టాక ఎవ్రీ వీక్ జరుగుతున్నాయి. ఇక్కడ జరుగుతున్నాయి, ముంబైలో జరుగుతున్నాయి, పూణేలో జరుగుతుంది, కోల్కతాలో జరుగుతున్నాయి,
ప్రతి చోట ఎవ్రీ వీక్ జరుగుతున్నాయి. సో అప్పుడు నాకు అమ్మో ఇది కేవలం 2 ఇన్సిడెంట్లని బేస్ చేయడం కాదు, అందుకు మీరు చూస్తే వీటిలోనే కొన్ని విజువల్స్లో కూడా కొన్ని సిమిలారిటీస్ కనబడతాయి. సో మీకు ఇప్పుడు డే టు డే మనం చూస్తున్న న్యూస్ల్లో కానీ జరుగుతున్న సంఘటనలు కూడా మీరు ఫాలో అవుతున్నప్పుడు. సార్ ఇంకోటి ఇందులో రేప్ కల్చర్ అనేది మెన్షన్ చేశారు, స్టాప్ రేప్ కల్చర్ అనేది. సో బేసిక్గా రేప్ కల్చర్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ నార్మలైజ్డ్. అంటే ప్రస్తుతానికి మన సమాజంలో ఇంకా కొంచెం ఈ మానవంగ సంస్కృతి అనేది ఇంకా అంతగా అసలు దాని సంస్కృతి అని వాడమాకండి ఆ పదం. సో రేప్ కల్చర్ అనే మీనింగ్ అది మానవంగ సంస్కృతి ప్రాపర్ అనువాదం. సో ప్రస్తుతానికి సమాజం ఇంకా ప్రతిఘటిస్తుంది రేప్ అనేది. ఎప్పుడు కాదు, ఎప్పుడు ప్రతిఘటించాలండి, అంటే భవిష్యత్తులో ఉంటుంది ఎప్పటికైనా. సో దాన్ని మీరు అట్లా రేప్ కల్చర్ అనేది మెన్షన్ చేయడం వల్ల సో దాన్ని మీరు దీనికి ఈ కథాను పరంగా లేదండి, అంటే ఇంతకు మించి ఎక్కువ నేను డిస్కస్ చేస్తే రివీల్ చేసినట్టు ఉంటాయి. సార్ మీ లాఠీ సినిమాకి నేను చాలా ఫేవరెట్ సార్. థ్యాంక్ యూ. మా నాన్నగారు ఆ సినిమాకి తీసుకెళ్ళాడు అనుకోకుండా చిన్నప్పుడు నేను. సో అందులో రఘువరన్ ఎంట్రీ షాట్ ఉంటుంది సార్, అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పటి వరకు నేను ఎన్నో సినిమాలు చూస్తుంటాను కానీ అలాంటి విలన్ ఇంటరాక్షన్ ఇంతవరకు చూడలేదు. సో అలాంటి సినిమాని రిలీజ్ చేసే ఆలోచన ఏమైనా ఉందా సార్? దాని నిర్మాత మేడికొండ మురళీకృష్ణ గారు, ఆయన అడుగుదాం. ఓకే. ఇంకోటి సార్, ఇలాంటి యుఫోరియా అనే కథ రాయాలంటే చాలా గట్స్ ఉండాలి సార్. సో ఒక వ్యక్తిగా కంటే డైరెక్టర్గా ఒక మానసిక సంఘర్షణ అవసరం దానికి. సో ఈ కథ రాసే టైంలో మీరు పడ్డ మానసిక సంఘర్షణ ఏంటి సార్? నాకు తెలిసి గట్స్ కంటే టైం కావాలండి. దాని మీద కూర్చొని ప్రాపర్ టైం స్పెండ్ చేసి దానికి ఎంత టైం కేటాయిస్తే ఎంత న్యాయం చేయగలుగుతాం అంత టైంని కేటాయించగలిగాను. ఇప్పటితో ఇంకా అయిపోలేదండి, ఇప్పటికీ ఇంకా చెక్కుతూనే ఉన్నాను. తీసే వరకు రిలీజ్ వరకు చెక్కుతూనే ఉంటానండి. మ్యామ్, సో ఒక దశలో తండ్రి పిల్లల్ని నడిపిస్తారు, ఆ తర్వాత పిల్లలు తండ్రిని నడిపిస్తారు. ఇప్పుడు ఈ సినిమా చూస్తుంటే మీ డాడీని మీరు నడిపిస్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది. దట్స్ వెరీ స్వీట్ ఆఫ్ యూ టు సే దట్ అండి. బట్ ఎప్పటికీ ఆయనే మమ్మల్ని నడిపిస్తున్నారు. అంటే ఈ సినిమా విషయంలో మీరు తీసుకునే శ్రద్ధ అంటే ఒక ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కథ చెప్తున్నారు కదా, సో మీరు ఎంత ఫీల్ అయ్యారు ఈ కథను తెర మీద తీసుకున్నారు? సో వెన్ హీ ఫస్ట్ హ్యాండెడ్ మీ ద స్క్రిప్ట్ ఓన్లీ, దాన్ని ఒక విమెన్ పర్స్పెక్టివ్లో చదవటం చాలా ఇంపార్టెంట్. సో నేనే కాదు, మా సిస్టర్ యుక్త కూడా తన ఏజ్కి తగ్గట్టు హౌ షీ ఫెల్ట్ అబౌట్ ఇట్ అవన్నీ చాలా ఓపెన్గా మేము డిస్కస్ చేసుకున్నాం. అండ్ వెర్ ఎవర్ వీ ఫెల్ట్ దట్ ఇట్ వాజ్ నాట్ అగ్రియబుల్ మేము చెప్పేవాళ్ళం. సో ఆయనకు కూడా హీ అండర్స్టూడ్, ఓకే సో ఈ ఏజ్ గ్రూప్ పర్స్పెక్టివ్ ఇది, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్తోని ట్రావెల్ చేస్తారు ఆయన. హీ ఇంటరాక్ట్స్ విత్ లాట్ ఆఫ్ పీపుల్ త్రూ అ డే. సో what's wonderful about him is he's open to listening to your feelings and your perspective about each story or role and character arc. So alaga baga it was a collaborative thing. Thank you Andy. Thank you so much. నీలిమ గారు, అంటే గుణశేఖర్ గారి నుంచి ఇలాంటి సినిమాని ఎక్స్పెక్ట్ చేయలేము. ఆ గ్లిమ్స్ రిలీజ్ అయ్యేదాకా గుణశేఖర్ గారు ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చారు. ఈ టైప్ ఆఫ్ సినిమాని సొసైటీకి ఒకటి ఇస్తారనేది సో ఇప్పుడు ఈ గ్లిమ్స్ చూసిన తర్వాతే అర్థమవుతుంది. దానికి కారణం మీరే కాబట్టి. సొసైటీకి ఓట్లేదు సార్, జనాలకి ఇస్తున్నాను. జనాలకే ఇస్తున్నా, జనాల్లో ఉన్న సొసైటీలో ఉన్న జనాల కోసం చూడడానికి మీరు రెడీ చేశారు అది. సో ముఖ్యంగా నీలిమ గారు దీనికి ఇన్పుట్స్ ఏమి ఇచ్చారు సార్? అంటే యూత్లో మీరు తాతకు దగ్గులు నేర్పడం అనేది అవసరం లేదనుకోండి, ఇప్పుడు నేర్పాలి. ఇప్పుడు ఈవెన్ తాత అయినా సరే దగ్గులు నేర్చుకోవాల్సిందే. నీలిమ గారి నుంచి ఎలాంటి ఇన్పుట్స్ తీసుకున్నారు? అవి ఈ సినిమాలో మీ కథలో ఎంతవరకు ఇన్కార్పొరేట్ చేయాలి? అదే తను చెప్పినట్టు ఇందాక చెప్పింది కదా, అంటే వాళ్ళ పర్స్పెక్టివ్లో ఈవెన్ 1-2 సందర్భాల్లో అయితే తను కన్విన్స్ కూడా కాలేదు కొన్ని ఇన్సిడెంట్లకి. సో చాలా ఫైట్ చేసింది. అసలు ఈ క్యారెక్టర్ ఇలాగా యాక్సెప్టబుల్ కాదు అని బాగా ఫైట్ చేసింది. సో నేను దానికి లేదు, ఇప్పుడున్నది ట్రూ టు ద స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. చాలా అంటే వెరీ హార్డ్ హిట్టింగ్ ఉంటుంది చాలా వరకు స్టోరీ నరేషన్ కూడా, ఇన్సిడెంట్స్ అవి కూడా. సో అవన్నీ తను డే టు డే తను చూస్తూ, తను పేపర్లు చదువుతూ, తను ఉన్న దీంతో తెలుసు తనకి. బట్ అయినప్పటికీ ఇది ఎంత హార్డ్ హిట్టింగ్గా చెప్పాలా, చెప్తే ఇది యాక్సెప్టబులా అన్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయటానికి సపోర్టింగ్గా ఏమేమి చేయొచ్చు అలాంటివన్నీ చేసి మళ్ళీ వినిపించేవాడిని. అప్పుడు ఇది ఈవెందో చాలా చేదుగా ఉంది ఇది, బట్ ఇంత చేదు దాన్ని కూడా
కరెక్ట్ ఇది చెప్పి తీరాల్సిందే, అలాగ తను కన్విన్స్ అయిన సందర్భాలు ఉన్నాయి. సార్ అంటే మనం రోజువారీ చూస్తున్నాం సంఘటనలు, రక్తం మరిగిపోతుంటుంది, స్పందించాలనుకుంటాం, సొసైటీలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి చెప్పాలనుకుంటున్నారు. కానీ మీకు ఉన్నటువంటి మాధ్యమం, సినిమా మాధ్యమం ద్వారా చెప్తే అది ఇంకెక్కువగా రీచ్ అయ్యే సందర్భం కూడా ఇదే కాబట్టి దీన్ని ఎంచుకున్నారు. సో రెండోది అంటే దానికి ఒక్క చిన్న సారీ ఫర్ ద ఇంటరప్షన్ అండి. దానికి ఎగ్జాంపులే నేను ఈ మన హైదరాబాద్లో చాలా అన్ని రియలిస్టిక్ లొకేషన్స్ అండి. మేము ఏ లొకేషన్కి వెళ్ళినా ఏంటి మనం తీయబోయే కంటెంట్ ఏంటి అడుగుతారు. కొన్ని గవర్నమెంట్ లొకేషన్స్ అండి, అంటే వెరీ సెన్సిటివ్ లొకేషన్స్ కూడా. అసలు ఎవరు పర్మిషన్లు, అసలు మీరేంటి సినిమా షూటింగ్ పర్మిషన్ అడుగుతారేంటి అని ఆశ్చర్యపోయి, నేను కంటెంట్ ఇది అని చెప్పిన వెంటనే నీడ్ ఆఫ్ ది అవర్ సార్ మేము ఇస్తాం తీసుకోండి అని ఫస్ట్ టైము వాళ్ళు గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చి లొకేషన్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయండి ఈ కథకి. అదే గవర్నమెంట్ చాలా డిపార్ట్మెంట్స్ కూడా గతంలో వచ్చినటువంటి సినిమాల్లో చిన్న డ్రగ్ సంబంధించినటువంటి సీన్స్ కనబడ్డా అబ్యూజ్ చేసిన వాళ్ళకి నోటీసులు ఇవ్వడం మనం చూసాం, మన వార్తల్లో కూడా మేము కూడా రాసిన సందర్భాలు ఉన్నాయి. ఇది ఒక సొసైటీకి అంటే యువతలో జరిగేటువంటి ఇష్యూలు యువత ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నారని దాకా చెప్పడం జరిగింది. మరి అలాంటి ఇష్యూస్ని ఇప్పుడు గవర్నమెంట్ దీన్ని బయటకు వచ్చిన తర్వాత ఎలా ఇంకా 40% బ్యాలెన్స్ షూటింగ్లో ఇప్పుడు ఇదే గవర్నమెంట్ సైడ్ నుంచి చాలా అద్భుతమైన సపోర్ట్ ఉంది సార్. అదే ఇప్పటివరకు అసలు ఎవరు చేయని లొకేషన్లు వాళ్ళు మనకు షూటింగ్ కూడా ఇవ్వబోతున్నారు. ఆల్రెడీ చేసినవి కొన్ని, ఇంక చేయబోయేవి కూడా. అంటే వాళ్ళు ఇప్పుడు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వీళ్ళు కానీ వీళ్ళందరూ అసలు ఈ కథ చాలా కరెక్ట్, అంటే నీడ్ ఆఫ్ ది అవర్ సార్, దీన్ని మీరు చాలా పవర్ఫుల్గా చెప్తున్నారు, మీకు ఏం కావాలి అని పూర్తి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుందండి. గుణశేఖర్ సార్